అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో మారేడు దళాలతో దండ అనేది ఎలా కట్టాలి, శివునికి సమర్పిస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాము. ఈ దళాలు అనేవి శివునికి సమర్పిస్తారండి. ఈ మారేడు దళాలు అనేవి 3 ఆకులు కలిసి ఉంటాయన్నమాట. ఇవి మారేడు దళాలు అంటారు. ఈ దళాలు ఈ కార్తీక మాసంలో కానీ మార్గశిర మాసంలో కానీ శివునికి సమర్పిస్తే ఎంతో మంచిది. ముందుగా వూల్ తీసుకున్నానండి. దారం కన్నా వూల్ తీసుకుంటే బాగుంటుంది, అందంగా కనిపిస్తుంది అనమాట. ఒక దళం తీసుకొని కింద నుంచి దారం తీసి పైనుంచి ఇలా తిప్పి వేయాలన్నమాట. ఇలా వేసి ఫస్ట్ దళంకైతే ముందుగా గట్టి ముడి వేసుకోవాలి. తర్వాత నుంచి ఈ దళాలన్నీ ఇలా కట్టేసుకోవాలి. 3 ఆకులున్న దళం మాత్రమే తీసుకోవాలి. 2 ఆకులున్నది 1 ఆకున్నది కట్టకూడదండి. మంచి ఆకుల్ని తీసుకోవాలి. ముందుగా మారేడు దళాలన్నీ తెచ్చి నీట్గా కడిగి పెట్టుకోవాలి. నేనైతే ఇలా ఊలుతో కట్టుతున్నాను అనమాట. దారంతో కూడా మనం కట్టుకోవచ్చు. ఒక సోమవారం నాడు శివునికి ఈ దండ సమర్పిస్తే ఎంతో మంచిదండి. ఈ మారేడు దళాల దండ అనేది శివునికి అభిషేకం చేసిన తర్వాత అష్టోత్తరం చదువుతారు కదా, అలంకరణ చేసిన తర్వాత ఈ దండ శివునికి సమర్పిస్తే ఆ స్వామికి వేస్తారనమాట. ఆ లింగాకారానికి ఈ దండని వేస్తారు. చిన్న దండగా కట్టచ్చు, కొంచెం దళాలు ఉంటే చిన్న దండ కట్టచ్చు, లేదా పెద్ద దండ కూడా కట్టచ్చు. మన ఇంట్లో ఉన్న శివుని ఫోటోకి వేసినా చాలా మంచిది. ఈ మారేడు దళాలనే బిల్వ దళాలని కూడా అంటారు. ఈ దళాలని ఒక్క దళమైన శివునికి సమర్పించడం వలన మనకి ఎన్నో యజ్ఞ యాగాదులు చేసిన ఫలితం అయితే లభిస్తుందండి. ఈ దళాలను తీసుకొచ్చి శివుని అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్కటి పూజ చేసి 108 దళాలతో పూజ చేస్తే ఎంతో మంచిది. అలాగే ఎన్నో దాన ధర్మాలు చేసినంత ఫలితం అయితే లభిస్తుంది ఇలా చేయడం వలన. లేదా ఇలా దండగా కట్టి శివాలయంలో కానీ ఇంట్లో కానీ వేయచ్చు. ఏది చేసినా చాలా మంచిది. ఈ దళాలకైతే అంత పవిత్రత అయితే ఉన్నదండి. ఈ దళాలకి అంత విశిష్టత ఎలా వచ్చిందో తెలుసుకుందామండి. ఒకరోజు శివపార్వతులు భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఈ మారేడు చెట్టు కింద పార్వతీదేవి వచ్చి నిలిచి ఉన్నారు. ఒక దళం ఆమెపై పడింది. అప్పుడు ఆవిడ చూస్తూ, అబ్బా చాలా వింతగా ఉంది, 3 ఆకులు కలిపి ఒక దళంగా ఉంది, ఏమిటి ఈ చెట్టు అని చూశారు. అప్పుడు ఆ చెట్టు విన్నవించుకుంది, అమ్మా నేను ఎప్పుడూ ఆకులుగానే ఉంటున్నాను, పువ్వులుగా పుయ్యటం లేదు అని విన్నవించుకోగా అప్పుడు పార్వతీదేవి శివునికి ఈ చెట్టుకు ఒక వరం ఇమ్మని అడిగారు. ఈ దళాలతో ఎవరు పూజ చేస్తారో వారికి పూర్వజన్మ పాపాలు అనేవి ఉండవని చెప్పి శివుడు వరమిస్తారనమాట. అప్పటి నుంచి ఈ దళాలకు అంత విశిష్టత అయితే వచ్చిందండి. ఈ దళాలతో శివపార్వతుల్ని పూజిస్తే పూర్వజన్మ పాపాలు అనేవి తొలగుతాయన్నమాట. లక్ష్మీమాతకు ఈ దళాలంటే ఎంతో ఇష్టం. ఈ మారేడు దళాలతో లక్ష్మీమాతను పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు అనేవి మనకి ఉండవు. ఈ మారేడు చెట్టు అనేది ఎక్కువగా దేవాలయాల్లో పెంచుతూ ఉంటారండి. ఎందుకంటే దేవాలయాల్లో గర్భగుడిలో మనకి విండోస్ అనేవి ఉండవన్నమాట. ఎయిర్ అనేది ప్యూరిఫై కాదు. అలాగే ఈ చెట్టు ఉంటే ఎయిర్ అనేది ప్యూరిఫై అయ్యి చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదన్నమాట. గాలిలో ఉండే కాలుష్యం అనేది తొలగిస్తుంది ఈ చెట్టు అనేది. అంత విశిష్టత అయితే ఉంది ఈ చెట్టుకి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చెట్టు మనకి చాలా రోగాలను కూడా నయం చేస్తూ ఉంటుంది. ఈ చెట్టుని పెంచుకుంటే ఎంతో మంచిదన్నమాట. ఈ మారేడు దళాలతో అన్ని దేవుళ్ళని పూజించవచ్చు. ఈ దండ ముందు రోజు వేసిన తర్వాత మరుసటి రోజు తీసేయచ్చు అనమాట. వాడిన దళాలు కూడా చాలా పవిత్రంగా వాడుకోవచ్చు. అంత పవిత్రత అయితే ఈ చెట్టుకైతే ఉన్నది. కానీ ఏ దేవుడికి వాడిన దళాలను మళ్ళీ మరుసటి రోజు ఆ దళాలను కడిగి మళ్ళీ అదే దేవుడికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ఒక్క మారేడు చెట్టుకే ఈ విశిష్టత అయితే ఉన్నది. దండ కట్టడం అయితే అయిపోయిందండి. ఈ దండని నేను అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటాం కదా, అక్కడ శివుడికి వేసాను అనమాట ఈ దండని. అలాగే పువ్వుల దండని సత్యనారాయణ స్వామికి అమ్మవారికి 2 పూల దండల్ని సమర్పించాను. ఈ 3 దండల్ని పట్టుకెళ్ళి వ్రతం చేయించుకుంటప్పుడు కార్తీక మాసంలో నేనైతే వేసాను అనమాట. ఇంత విశిష్టత ఉన్న ఈ దళాలను తెచ్చి దేవునికి పూజించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.